ఓం నమో వెంకటేశాయ. సత్కర్మ గణనాయక తత్కర్మ ఫలదాయక గోవింద గోవింద. నిత్యైః కర్మభిరానతో నను తథా నైమిత్తికైరాదృతః కామ్యైః కర్మభిరేవ నోపి భగవాన్ కర్మోపదేష్టా హరిః. రాగప్రాప్త సమస్త నింద్యకరణ వ్యావృత్తిమాత్ర ప్రియః చిత్తే సన్నిహితః సదైవ భవతాత్ కర్మస్వరూపో హరిః అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని మనసులో సన్నిహితంగా ఉండవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. కర్మలు, విహిత కర్మలు, విహిత కర్మలలో ఉండేటువంటి భేదాలు, ఆ విహిత కర్మలలో ఉండేటువంటి వర్ణాశ్రమ ధర్మాలు, ఇవన్నీ కూడా జ్ఞానయోగ్యతకు గనక వాడుకున్నట్లయితే వాటి యొక్క ఉపయోగం గొప్పగా ఉంటుంది అని, అవి కాక వేరే ఫలితాలకు వాడుకుంటే దాని యొక్క ఫలితం కొంచెం తక్కువగా ఉన్నట్లుంటుంది అని మనం నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం చూసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కావలసినటువంటి వాక్యాన్ని సమీక్షించుకున్నాం. ఆ వాక్యం తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకైన అనేటువంటి వాక్యం. ఆ వాక్యంలోనేమో గృహస్థాశ్రమ ధర్మాలే ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నాం. గృహస్థాశ్రమ ధర్మాలే ఉన్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నను కూడా వేసుకున్నాం. ఈ ప్రశ్నకి సమాధానంగా బాదరాయణ మహర్షి గారు ఒక అధికరణాన్నే రచించి పెట్టారు. విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి అని మొదలయ్యేటువంటి 4 సూత్రాలతో ఉండేటువంటి అధికరణం అది.
మనం అనుకున్నట్లుగా వివిధిషంతి అనేటువంటి వాక్యంలో గృహస్థ ధర్మాలే ప్రధానంగా ఉన్నాయి అన్నంత మాత్రాన గృహస్థ ధర్మాలకు మాత్రమే జ్ఞానయోగ్యత సంపాదకత్వం అనేది ఏమీ లేదు. విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి, ఆశ్రమ కర్మలు ఏవైనా సరే, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే కర్మలైనా లేదా వానప్రస్థాశ్రమంలో ఉండే కర్మలైనా ఏవైనా సరే అవన్నీ కూడా ఈ జ్ఞాన యోగ్యతకు ఉపకరిస్తాయి. విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి. ఎలాగైతే ఈ గృహస్థాశ్రమ ధర్మాలు విహితాలుగా ఉన్నాయో, విహిత కర్మల కిందకు వస్తాయో, అలాగే బ్రహ్మచారి ధర్మాలు కూడా విహిత కర్మల కిందకే వస్తాయి. కాబట్టి రెండు సమానంగానే ఉన్నాయి. సమానంగానే ఉండేటువంటి రెండు కర్మలు ఇలా జ్ఞానయోగ్యత్వానికి పనికొస్తాయి అని బాదరాయణ మహర్షి గారు చెప్పదలిచారు. దానికి ఆయన చెప్పదలుచుకున్నటువంటి మరొక యుక్తి, కర్మలన్నీ కూడా ఆయా ఫలితాల కోసమో లేకపోతే నిత్యాలు అనో నైమిత్తికాలు అనో ఆయా వాక్యాలలో మనకు బోధింపబడుతూ ఉంటాయి కదా, ఆయా వాక్యాలతో కర్మలను గురించి చెప్తారు కదా. ఆ చెప్పినటువంటి కర్మలనే తమేతం వేదానువచనేనా అనే వాక్యంలో లాక్కుని తీసుకున్నారు. దీనికి ఇలా లాక్కుని తీసుకోవటం అంటే తెలుగులో కొంచెం తక్కువగా చెప్పుకుంటున్నాం కానీ సంయోగ పృథక్త్వ న్యాయం అనేటువంటి న్యాయంతో తీసుకుంటున్నారు. సంయోగ పృథక్త్వం అనేటువంటి న్యాయం ఏకస్యతు ఉభయత్వే సంయోగ పృథక్త్వం అనేటువంటి జైమిని మహర్షి గారి మీమాంసా సూత్రాల్లో ఉండేటువంటి న్యాయం. ఒకే కర్మ రెండు ప్రయోజనాల కోసం గనక రెండు వాక్యాల్లో చెప్పబడితే దాని పేరు సంయోగ పృథక్త్వం అనే న్యాయము అని. ఈ కర్మలన్నీ కూడా ఆయా వాక్యాలలో ఉండేటువంటి కర్మలన్నీ కూడా ఆయా వాక్యాలలో ఆ ఫలితాల కోసం ఉన్నటువంటి కర్మలు, వాటిని ఈ వివిధిషా వాక్యం తమేతం వేదానువచనేన వివిధిషంతి అనేటువంటి వాక్యం వివిధిష కోసం వాడుకుంటున్నాము అని చెప్తోంది. అంటే ఒకే కర్మలు రెండు ప్రయోజనాల కోసం, ఒకే కర్మలు పరమేశ్వరార్పణ బుద్ధితో లేదా నిష్కామంగా చేసినప్పుడు వివిధిష కోసం, అలా కాకుండా వేరువేరు ప్రయోజనాల కోసం చేసినప్పుడు దానికోసం అనే సంయోగ పృథక్త్వ న్యాయాన్ని తీసుకొచ్చాము. సంయోగ పృథక్త్వ న్యాయాన్ని తెచ్చినప్పుడు ఈ వివిధిషా వాక్యానికి ఫలానా కర్మలే అని అర్థం చెప్పడానికి వీల్లేదు. ఏ కర్మలు పూర్వతంత్రంలో లేదా పూర్వకాండంలో ఉన్నాయో ఆయా వాక్యాలలో ఉన్నటువంటి కర్మలు, ఆ కర్మలన్నీ కూడా వచ్చి తీరుతాయి. ఆ కర్మలన్నీ వస్తేనే ఈ సంయోగ పృథక్త్వ న్యాయం చెల్లుతుంది, లేకపోతే చెల్లకుండా పోతుంది. కాబట్టి ఆశ్రమ కర్మలైనా కానీ వర్ణ కర్మలైనా కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఇప్పుడు రావలసిందే, అవన్నీ కూడా జ్ఞానయోగ్యతను తీసుకురావలసిందే అని మహర్షి గారు చెప్తున్నారు. విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి అని. ఇవి సహకారిత్వేనచ, ఇవన్నీ కూడా సహకారం చేస్తాయి. జ్ఞానోత్పత్తికి కావలసినటువంటి సహకారాన్ని ఇందాక చెప్పుకున్నట్లుగా జ్ఞానోత్పత్తికి కావలసినటువంటి చిత్తశుద్ధి, మనస్సు పరిశుద్ధంగా ఉండటము, లేదా విషయగ్రహణ యోగ్యత, విశిష్ట గురులాభము, నిర్విఘ్న శ్రవణము లాంటి సహకారాలు ఉపకారాలన్నీ చేస్తాయి. ఇవి కూడా ఆశ్రమ కర్మలు, బ్రహ్మచారి ధర్మాలు కావచ్చు లేదా వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి ధర్మాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి చేసి తీరుతాయి. ఇవన్నీ కూడా సహకారిగా ఉంటాయి అని ఆయన అంటున్నారు. సర్వథాపి చ తయేవ ఉభయలింగాత్ అని కూడా అంటున్నారు. ఈ కర్మకాండలో ఉండేటువంటి కర్మలే వివిధిషా వాక్యంలో ఉండేటువంటి కర్మలు. అవి వేరు ఇవి వేరు కావు. కర్మకాండంలో ఉండేటువంటి మనం కేటగరైజ్ చేసుకుని తెలుసుకున్నటువంటి విహిత కర్మలన్నీ కూడా సర్వథాపి తయేవ ఇప్పుడు వివిధిషా వాక్యంలో మనం తీసుకునేటువంటి కర్మలు. ఎందుకంటే ఉభయలింగాత్, శృతిలోనూ అలాగే ఉంది, స్మృతిలోనూ అలాగే ఉంది. శృతిలో తమేతం యజ్ఞేన దానేన తపసా అనాశకేనా అని మాత్రమే విన్నారు, తమేతం వేదానువచనేనా అని కూడా ఉంది. వేదానువచనేనా అంటే నిత్య స్వాధ్యాయం అని అర్థం. ఆ నిత్య స్వాధ్యాయం అనేది ప్రధానంగా బ్రహ్మచారి ధర్మము. ఆ బ్రహ్మచారి గనక నిత్య స్వాధ్యాయం నిష్కామంగా చేసుకునేటట్లయితే జ్ఞానయోగ్యతకు ఉపకరిస్తుంది అనే ఆ వాక్యం చెప్తోంది. కాబట్టి శృతి వాక్యంలో కూడా ఈ అంశం ఇమిడి ఉంది. ఇది కాక
భగవద్గీతలో పరమాత్మ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిర్న చాక్రియ అని చెప్పాడు. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కార్యం కర్మ, తనకు వర్ణపరంగాను ఆశ్రమపరంగాను సంప్రాప్తమైనటువంటి కర్మను, కార్యం కర్మ తాను చేయవలసినటువంటి కర్మను కరోతి యః ఎవరైతే చేస్తారో అటువంటి వాడు స సన్యాసీ చ యోగీ చ నిర్న చాక్రియ అతను జ్ఞానయోగ్యుడు, జ్ఞానానికి యోగ్యతను సాధించిన వాడు అవుతాడు అనే చెప్తున్నాడు. కాబట్టి స్మృతిలో భగవద్గీతలోనూ ఇదే ఉంది. కార్యం కర్మ అంటే బ్రహ్మచారికి కార్యకర్మ ఒకటి, గృహస్థుడికి చేయవలసినటువంటి కర్మలు వేరు, వానప్రస్థుడికి చేయవలసిన కర్మలు వేరు అని అందరికీ వాళ్ళు చేయవలసినటువంటి కర్మలు ఉండనే ఉన్నాయి. ఆ కార్యం కర్మ కరోతి యః అని చెప్పటం ద్వారా ప్రతి ఆశ్రమ ధర్మానికి ప్రతి వర్ణ ధర్మానికి కూడా తప్పనిసరిగా వెయిటేజ్ ఉంటుంది అనే చెప్తున్నాడు అని బాదరాయణ మహర్షి గారు చెప్తున్నారు. అనభిభవంచ దర్శయతి అని. ఏషహ్యాత్మా ననశ్యతి యం బ్రహ్మచర్యేణ అనువిందతే అని ఒక ఉపనిషద్ వాక్యం. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచారి ధర్మాలతో గనక ఆ పరమాత్మను లేదా ఆత్మస్వరూపాన్ని పొందితే అయం ఆత్మా ననశ్యతి, అటువంటి వాడికి ఆ ఆత్మస్వరూపం అనేది నశించదు, లేదా ఆ ఆత్మజ్ఞానం అనేది తొలగిపోదు, గట్టిగా ఉంటుంది. బ్రహ్మచర్యం అనే దానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. బ్రహ్మచర్యం అనే దానికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆశ్రమ కర్మలన్నీ అనే అర్థము ఉంది. బ్రహ్మచర్యం అనే దానికి దానికంటే పైన మనకు తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి అర్థము ఉంది. బ్రహ్మచర్యం అనే దానికి బ్రహ్మజ్ఞానం కోసం చేసేటువంటి సాధన అనే అర్థము ఉంది. అన్ని అర్థాలు ఉన్నాయి. ఇన్ని అర్థాలతో కూడినటువంటి ఈ బ్రహ్మచర్యంతో ఎవరైనా సరే ఆ ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలిగినట్లయితే వాళ్ళకి ఇంకా అభిభవం అనేది ఉండదు అని వాక్యం చెప్తోంది. ఇలా చెప్పడం ద్వారా బ్రహ్మచర్యం, బ్రహ్మచారి చేయవలసినటువంటి కార్యాలు కర్మలు వీటికి కూడా అందులో సంబంధం ఉంది అని తెలియచేస్తోంది. అనభిభవంచ దర్శయతి. కాబట్టి బ్రహ్మచారి చేసుకున్నటువంటి ధర్మాల ద్వారా కూడా ఈ జ్ఞానయోగ్యతను సాధించేందుకు అవకాశం ఉంటుంది అని మహర్షి గారు చెప్తున్నారు 4 సూత్రాలు ఉన్నటువంటి అధికరణంలో. దానికి ఉదాహరణగా రైక్కుడి దృష్టాంతాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. రైక్కుడు అని ఒక మహానుభావుడు, ఈయన గురించినటువంటి ప్రస్తావన ఛాందోగ్యోపనిషత్తులో వచ్చింది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక రాజుగారి గురించి ప్రస్తావన తీసుకొచ్చి, జానశ్రుతి అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే శ్రద్ధాదేయ బహుయాజీ బహుపాక్య ఆసా అని చెప్పింది. ఆయన ఏం దానం చేసినా శ్రద్ధగా చేసుకునేవాడు. బహుయాజీ, ఏ యజ్ఞం చేసినా సరే చాలా శ్రద్ధగా చేసేవాడు. ఆ యజ్ఞాలు కూడా ఎక్కువగా చేశాడు. బహుపాక్య, అందరికీ ఎప్పుడు భోజనాలు పెట్టిస్తూ ఉండేవాడు. ఇంట్లో ఎప్పుడు వంట నడిపిస్తూనే ఉండేవాడు. అలాంటి వాడు ఓరోజు వేసవి కాలంలో మేడ మీద పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే ఆకాశంలో ఒక హంసల గుంపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆ హంసల గుంపులో ఒక హంస అంది, ఇక్కడ జానశ్రుతి గారి తేజస్సు ఆకాశం వరకు పైదాకా కొడుతోంది, నువ్వు గనక పొరపాటున ఆ తేజస్సు వైపుకి వెళ్తే మాడి మసైపోతావు, జాగ్రత్తగా రా అని అంది ఇంకొక హంసతో. అది విని ఆ రెండో హంస, అదేంటి అంత గొప్పగా చెప్తావేంటి, కంవర ఏనం సయుగ్వానం రైక్వమివ ఆత్థ అని అడిగింది. అదేంటి ఎంత గొప్పగా చెప్తున్నావేంటి, ఈయన తేజస్సు ఏం తేజస్సు, ఎంత వెలుగు, ఈయనకంటే ఆ బండి కింద కూర్చుని ఉన్నటువంటి రైకుడు చాలా గొప్పవాడు కదా, ఆ రైకుడితో పోల్చి ఏదో రైకుడు అన్నట్టు మాట్లాడతావేంటి అని అంది. అనేసరికి జానశ్రుతి గారికి ఆ మాటలు వినిపించి మనసులో కష్టం వేసింది, బాధపడ్డాడు ఆయన. ఇంతవరకు తానే గొప్పవాడు అని, తానే చాలా గొప్ప యజ్ఞాలు దానాలు చేశాను అనుకుంటూ ఉండేవాడు పాపం. అనుకుని మర్నాడు తన
సారథిని పిలిచి, డ్రైవర్ని పిలిచి, ఎక్కడో రైకుడు అనే ఒక ఆయన ఉన్నట్ట, బండి కింద ఉంటాట, జాగ్రత్తగా వెళ్ళి ఆయన్ని వెతుక్కుని పట్టుకొచ్చేసాయి అని పంపించాడు. పంపిస్తే ఈ సారథి మాత్రం వెళ్ళి కష్టపడి అక్కడ ఇక్కడ వెతికి ఓ బండి కింద ఓ పెద్ద ఆయన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ బండి కింద పెద్ద ఆయన చూడ్డానికి ఏమీ గొప్పగా లేడు, అందంగా అస్సలు లేడు. ఒళ్ళంతా కూడా కాస్త గజ్జి లాంటివి ఉన్నట్టుంది, గోక్కుంటూ కూర్చున్నాడు, బండి కింద కూర్చున్నాడు. ఎందుకు ఈయన ఇక్కడ కూర్చున్నాడు అని అడిగితే, ఈయనకేమీ పెద్దగా ఆశ్రయం లేదు, ఈయనకి పెళ్లి కాలేదు, ఈయనకేమీ ఆశ్రయం లేదు, ఇల్లు వాకిలి లేదు, ఎప్పుడూ కూర్చుని ఏదో కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని ఏదో ఆకాశంలోకి చూస్తూ ఇక్కడే ఈ బండి కిందే కాలక్షేపం చేస్తాడు, ఎండ వచ్చినా వానొచ్చినా ఇంతే అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మహారాజు గారు రమ్మంటున్నారు అని చెప్పాడు ఈ సారథి. యథాప్రకారం రైకుడు పోవాయా అని పంపించేశాడు. పంపించేసేసరికి జానశ్రుతి గారి దగ్గరికి వెళ్ళి ఈ సారథి మళ్ళీ ఏమండి రమ్మన్నా కూడా రావట్లేదండి అని చెప్పాడు. చెప్తే ఈయన మళ్ళీ రాజుగారే ఈసారి ఆ రథాలు అవి ఇవి తీసుకొచ్చి, కానుకలు అవన్నీ తీసుకొచ్చి ఆయనే వచ్చి నుంచున్నాడు. నుంచుంటే ఈ రైకుడు ఆయన్ని తిట్టిపోశాడు, కొంచెం గట్టిగానే తిట్టాడు. నువ్వు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరకు వచ్చి నాకేదో కానుకలు ఇచ్చి నన్నేదో ఇది మచ్చిక చేసుకుందామని చూస్తున్నావు అని గట్టిగా చీవాట్లు పెట్టాడు. పెడితే జానశ్రుతి గారికి ఆయన మహిమం లేదా మాహాత్మ్యం అనేది అర్థమయ్యి, అయ్యా నాకు మీ సంగతి తెలుస్తోంది, మీకు పెళ్లి కాలేదు, బ్రహ్మచారిగానే ఉన్నారు, బ్రహ్మచారిగానే ఉండి ఆశ్రయం లేక నిలువ నీడ లేక ఈ బండి కింద తలదాచుకున్నారు, మీకు మా అమ్మాయిని ఇస్తాను, ఇచ్చి పెళ్లి చేస్తాను, మీ దగ్గర ఉండేటువంటి విద్యను నాకు అందించవలసింది అని ప్రార్థించాడు. ఇంకా కూడా మీరు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం మీకే రాసిచ్చేస్తాను అని రకరకాల వాగ్దానాలు చేశాడు. అది చేసిన తర్వాత ఆయనకి ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉన్నాడు ఆయన. పిల్లనిస్తాను అనేసరికి ఈ రైకుడు గారు ఒప్పుకుని ఆ జానశ్రుతి గారికి విద్యోపదేశం చేశాడు అని ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. దీంట్లో చూస్తే ఈ రైకుడు అనేటువంటి ఆయన నిజానికి గృహస్థుడు కాదు, ఆయన బ్రహ్మచారి మాత్రమే. బ్రహ్మచారి అయి ఉండి ఆయన విద్యలో వాళ్ళిద్దరికీ నడిచినటువంటి సంవాదం ప్రాథమికంగా ఉపాసనకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ విద్యలో ఆయన ఇప్పటికే గొప్పవాడవటము, ఆ గొప్పదనం అనేది ఈ యజ్ఞాలు యాగాలు ఇవి చేసినటువంటి జానశ్రుతి గారి కంటే కూడా చాలా పై స్థాయిలో ఉండటము, జానశ్రుతి గారి తేజస్సు కంటే ఈయన తేజస్సు చాలా గొప్పది అని హంసల రూపంలో వచ్చినటువంటి కొంతమంది మహర్షులు చెప్పుకోవటము, వీటన్నిటినీ గనక జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే బ్రహ్మచారి ధర్మాలకు కూడా విలువ ఉంది అనే విషయం తెలుస్తోంది. బ్రహ్మచారి అని కాదు, గృహస్థుడని కాదు, వానప్రస్థుడని కాదు, ఇంకోడని కాదు, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు చేసుకోవలసినటువంటి కర్మలను వాళ్ళు చేసుకుని జ్ఞానయోగ్యత్వాన్ని సాధించుకుని విద్యను గనక సాధించినట్లయితే గొప్పవాళ్ళు అవ్వటం తథ్యం అనే విషయమే తెలుస్తోంది. కాబట్టి ఈ జానశ్రుతి గారి ఉదాహరణ చూసుకునైనా సరే, జానశ్రుతి గారు రైకుడు వీళ్ళ ఉదాహరణ చూసుకునైనా సరే, ఆశ్రమ కర్మలన్నిటికీ కూడా ఆయా గృహస్థాశ్రమాలు అవి చేయవలసినటువంటి కర్మలన్నిటికీ కూడా జ్ఞానయోగ్యత్వం ఉంది, జ్ఞానయోగ్యత్వాన్ని తెచ్చిపెట్టేటువంటి సామర్థ్యం ఉంది అని తెలుస్తోంది అని బాదరాయణ మహర్షి గారు చెప్పదలుచుకుని విహితత్వాచ్చ ఆశ్రమ కర్మాపి అనే మాట చెప్తున్నారు. ఈ ఆశ్రమ కర్మలు బ్రహ్మచారికైతే ప్రధానంగా గురుసేవ, అలాగే స్వాధ్యాయం, తాను చదువుకోవలసినటువంటి చదువుకోవటం, ఏ చదువు ఉంటే ఆ చదువుకోవటం, అలాగే బ్రహ్మచారిగా కొన్ని ధర్మాలను పాటించటం అనే తీరులో పరిమితంగా ఉంటాయి. గృహస్థులకైతే కొంచెం ఎక్కువగా ఉంటాయి, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, దానాలు రకరకాల క్రియలన్నీ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వానప్రస్థులకు కూడా మళ్ళీ చాలా పరిమితంగా ఉంటాయి, సన్యాసులకి చాలా అతి స్వల్పంగా ఉంటాయి అని చెప్పుకోవాలి. ఏ ఆశ్రమ కర్మ అయినా సరే తప్పనిసరిగా ఉపయోగిస్తుంది అని చెప్పుకోవాలి అనేది దీనివల్ల మనం తెలుసుకున్నటువంటి వ్యవహారం.
అయితే ఇప్పుడు మనం మొదలుపెట్టినటువంటి అత ఏవ అగ్నీంధనాద్యనపేక్ష అక్కడి నుంచి యజ్ఞాదిశ్రుతే రశ్వవత్ అనేటువంటిది, అలాగే సర్వాపేక్షాచ యజ్ఞాదిశ్రుతే రశ్వవత్ అనే సూత్రం, అక్కడి నుంచి మళ్ళీ విహితత్వాచ ఆశ్రమ కర్మాపి అనేటువంటిది. ఇంతవరకు గనక వచ్చినట్లయితే ఆశ్రమ కర్మలకి లేదా వర్ణధర్మాలకి వీటికైతే వెయిటేజ్ ఉంటుంది, కానీ ఆశ్రమ కర్మలు దాటి లేదా వర్ణధర్మాలను దాటి ఉండేటువంటి వాటికి జ్ఞానానికి సంబంధం ఉండదు అనేటువంటి సందేహం వస్తుంది. విహితత్వాచ ఆశ్రమ కర్మాపి, విహిత కర్మలు అంటే ఆశ్రమ కర్మలే, ఆశ్రమ కర్మలే ఇప్పుడు మనకు వస్తాయి. ఆశ్రమ కర్మలను దాటితే దానికి జ్ఞానానికి సంబంధం ఉండదు అనేటువంటి భ్రమ లేదా ఉంటుందా లేదా అనేటువంటి సందేహం ఏదో ఒకటి మనకు వస్తుంది. అలాంటి సందేహం రాకుండా ఉండటానికి ఇంకొక విచారణ చేసుకోవాలి, 2 రకాల విచారణలు చేసుకోవాల్సి ఉంది. ఈ ఆశ్రమ కర్మలు కాక సామాన్యంగా మనిషి అన్నవాడికి ఉండేటువంటి ధర్మాలను అనాశ్రమ కర్మలు అని చెప్పుకోవచ్చు, అనాశ్రమ ధర్మాలు అని చెప్పుకోవచ్చు. మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే ప్రాథమికమైనటువంటి నియమం సత్యం అనేటువంటి నియమం, అది కూడా ఒక ధర్మం. మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే, అది బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎవరికైనా సరే ఇతరులను వంచకుండా ఉండటం, పెద్దలను గౌరవించటం, గురువులను గౌరవించటం, ఇవన్నీ కూడా ధర్మాల కిందకే వస్తాయి. ఈ ధర్మాలన్నిటికీ ఆశ్రమ ధర్మాలు, ఆశ్రమ కర్మలు కానటువంటి ఈ ధర్మాలన్నిటికీ జ్ఞానానికి సంబంధం ఉందా లేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి 2 రకాలుగా మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇలాంటి వాటిల్లో కొన్ని ప్రధానమైన సాధనాలకి ఉపనిషద్వాక్యాలే అక్కడక్కడ జ్ఞాన సాధనత్వాన్ని చెప్పేసినాయి. అలాంటి వాటి విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. సత్యానికి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అనేటువంటి వాక్యము, సత్యమేవ జయతే నానృతం అనేటువంటి వాక్యము, ఇవన్నీ కూడా సత్యం అనేటువంటి ఆశ్రమాలతో సంబంధం లేనటువంటి మనిషి మాత్రానికి వచ్చేటువంటి ధర్మం జ్ఞాన సాధనం అవుతుంది అని చెప్పేస్తున్నాయి. అలాగే ఇంకా కూడా న యేషు జింహమనృతం న మాయాచేతి అనేటువంటి వాక్యం కూడా ఇతరులను వంచన చేయకపోవటం, అబద్ధము లేదా కుటిలత్వము అవి మనసులో ఉంచుకోకపోవటం, వీటి ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం లభిస్తుంది. అవి ఉంటే గనక ఆత్మజ్ఞానం అనేది రానే రాదు అని చెప్పి ఇతరులను వంచకపోవటం అనే సామాన్య ధర్మాన్ని జ్ఞాన సాధనంగా తెలియచెప్పేస్తుంది. ఇలాంటి సాధనాల వరకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇవి ఆశ్రమ కర్మలు అయినా కాకపోయినా ఇంకొక వాక్యాన్ని పట్టుకుని మరొక వాక్యాన్ని పట్టుకుని ఇవన్నీ కూడా జ్ఞాన సాధనాలే అనేటువంటి నిర్ణయం తీసేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటివి కాకుండా ఆశ్రమంతో సంబంధం లేకుండా ఉండేటువంటి జపాలు, ఉపవాసాలు ఇలాంటివి చేస్తే వాటికి జ్ఞాన సాధనత్వం లేదా జ్ఞానయోగ్యత సంపాదకత్వం అనేది ఉంటుందా లేదా అనేది ప్రశ్న, 2వ రకమైనటువంటి విచారణ. దానికి సమాధానం అయితే మనం వెతుక్కోవటం ఇంకొకసారి పెట్టుకుందాము. ఇప్పటికైతే ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలైనా సరే, ఆశ్రమాలతో సంబంధం లేనటువంటి సత్యం మొదలైనటువంటి ధర్మాలైనా సరే జ్ఞాన యోగ్యతను మనిషికి తెచ్చిపెడతాయి. ఎవరు ఎక్కడున్నా ఎవరు చేయవలసినటువంటి కర్తవ్యాలను వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు జ్ఞానానికి యోగ్యులవుతారు అనే ప్రాథమికమైనటువంటి నిర్ణయం తీసుకుందాము. ఈ నిర్ణయం ప్రకారం మనం ఎక్కడ ఉంటే, ఏ పరిస్థితుల్లో ఉంటే మనకు విహితమైనటువంటి కర్మల ద్వారా మనం జ్ఞాన యోగ్యతను సాధించుకోవచ్చు అని నిర్ణయించుకుందాము. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవలసినటువంటి బాధ్యత మనది కాబట్టి అలా నడుచుకునేందుకు వీలుగా సహకరించవలసిందిగా ఆ భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము.
ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh